అలాగే ఈ మాటలు చెప్పుటకు సిద్ధపడుతున్న నాకును సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా ఈ మాటలు సరిగా విభజించి ఉపదేశించుటకు నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మక సహాయాన్ని నాకు పంపించు. మా కొరకు త్వరలో రాని ఉన్నా యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనవులకి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ, దేవుడు ఈరోజు ఈ సమయంలో ఈ ప్రాంతంలో దేవుని వాక్యము వినడానికి ఒక గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో ఈ క్రిస్మస్ అడావడిలో సందడిలో ప్రతి క్రైస్తవుడు కూడా చాలా ఆనందంగా ఉంటాడు, చాలా సంతోషంగా ఉంటాడు, చాలా వేడుకలు కూడా చేస్తూ ఉంటారు, చాలా కేక్ కటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి. మంచిది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనే ఒక గొప్ప ఆనందంతో జరుపుకునే సంబరాలు. రైట్. ఈ సంబరాలలో, ఈ పండుగలలో, ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా ఉండవలసింది కూడా ఎవరంటే, ఎవరి గురించి చేస్తున్నారు పండుగ, ఎవరి గురించి చేస్తున్నారు పుట్టినరోజు అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారండి. కాబట్టి అన్నిటితో పాటు కూడా ఆయనకు నచ్చిన విధమైన కార్యాలు కూడా జరగాలి, అందులో ఆయన కూడా ఉండాలి. ఇప్పుడు ఆయన కూడా ఉండాలి అని అంటే అక్కడ ఆయన చిత్తం ఏంటో అదే జరగాలి. రెండోది ఏంటంటే ఆయనకు ప్రీతికరమైనది ఏంటో తెలుసుకుని మనం చేయాలి. మరి ముఖ్యంగా దాన్ని ఏమి చేయకుండా అలా వెళ్ళిపోతుంది. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రావడానికి కారణము ఎవరు? మనమే. ఎందుకు? మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో మనల్ని బ్రతికించాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు అన్నట్టుగా ఎఫెసీ పత్రికలో ఆ మాట మనకి రాయబడి ఉంది. వెరీ గుడ్. అయితే ఆ మాట మనకు అర్థమైనప్పుడు ఆ పాపముతో ఉంటే ఏంటి నష్టం, ఆ అపరాధములతో ఉంటే ఏంటి నష్టం అని అడిగితే మనకు ఒక గోల్ ఉంది, అంటే ఒక కోరిక ఉంది. ఏంటో కోరిక అంటే పరలోకం వెళ్ళాలి. అవునే కదా? అందరికి ఉన్న ఆశ చెప్పండి. లేదా? ఎవరికి తెలియదా పరలోకం గురించి? తెలుసుగా. మరి ఎక్కడికి వెళ్ళాలని తపన, ఈ తాపత్రయం పరలోకం లేకపోతే ఎవరు వస్తారండి? ఈ రోజు ఈ చలికాలంలో, ఈ చలిలో, ఈ క్రిస్మస్ పండుగలకి ఎవరు వస్తారు? అంటే ఏంటంటే పరలోకం వెళ్ళాలని ఒక కోరిక, గోల్ అనేది చాలా మందికి ఉంది. ప్రతి క్రైస్తవుడికి ఉంటది అదే. అయితే ఇప్పుడు ఆ పరలోకం వెళ్ళాలి అని అంటే ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి ఇది తెలియాలి. ఎవరికి తెలియాలి? పక్కోలక? ఇప్పుడు మన గురించి మనం ఆలోచించండి. ఎవరికి ఆలోచిస్తా? వాడు ఎలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు, వాడు ఆ తప్పు చేస్తున్నాడు, వీడు ఈ తప్పు చేస్తున్నాడు. అసలు నువ్వేం చేస్తున్నావు? ఆ తప్పు ఈ తప్పు ఎత్తుతున్నావా? వాడి గురించి మాట్లాడుతున్నావా? ఒకటి, నువ్వు యథార్థంగా వెళ్ళినప్పుడు బాధ ఉంటది, నువ్వు యథార్థంగా వెళ్ళినప్పుడు ఆ కన్నీరు ఉంటది. అయితే ప్రతిరోజు పరిశీలన చేయవలసింది ఏంటంటే మన బ్రతుకుని నేను ఏం చేశాను, ఈ రోజు ఎలా ఉండాలి, అసలు పరలోకం అనేది దానికి నేను టచ్ చేయగలనా, నీ వెళ్ళగలనా? ఇప్పుడు వెళ్ళాలి అని అంటే నేనేం చేయాలి? పాపంతో అపరాధముతో నేను చచ్చిపోయి ఉండగా నన్ను బ్రతికించడానికి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. రైటే, బాగా ఉంది. వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కాల్చాడు. ఆయన తిరిగి ఏం పడకండి, జాగ్రత్తగా వినండి. ఆయన తిరిగి
ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకం వెళ్ళిపోయారు. రైట్. ఈ పరలోకం ఆయన వెళ్ళిపోయారు. పరలోకం వెళ్ళిపోయారు కాబట్టి మనం ఇప్పుడు భూమి మీద ఏం చేయాలి? జాగ్రత్తగా బ్రతకాలి. ఎలా బ్రతికితే పరలోకం వెళ్తాము? ఏమండి, ఈరోజు కొన్ని మాటలు, కొద్ది నిమిషాలు. ఎందుకంటే మరి ఎక్కడ ఏది పెట్టినా, ఏ ప్రార్థన చేసినా ఫస్ట్ మనం ఏమవ్వాలట? సరి చేసుకునే వాక్యం మనకు వచ్చినప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం ఉదయం లేవగానే, ప్రతిరోజు ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం మీకు చెప్పే మాటే ఏంటనంటే, లేచిన వెంటనే ఒకవేళ బయటికి వెళ్ళాలంటే ముందు మనం ఎక్కడికి వెళ్తాము? ఏమండి, బయటికి లేచిన వెంటనే బయటికి వెళ్ళాలనుకోండి, ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసిన తర్వాత మరొకరు కూడా చేస్తారు. అద్దం ముందుకు వెళ్తారు. ఎందుకు? ఏదైనా ఒకవేళ ఆ జుట్టు కానీ, లేకపోతే ఏదైనా కాటికి కానీ ఏదైనా అయిపోతే దాన్ని ఏం చేసుకోవాలి? ఇంకా బాగా చెప్పాలంటే పొద్దున్న లేవగానే చాలా మంది కళ్ళల్లో ఏముంటాయి అంటే అవన్నీ సరి చేసుకోవాలి. అలా వెళ్ళిపోతే కుదురుద్దా? అలా వెళ్ళిపోతే ఎవరు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోకపోతే నీకే ఒప్పుదు. ఎందుకంటే శుభ్రంగా ఉండాలి. ఇది ప్రతి వ్యక్తి చేస్తాడు. నేను ఏంటంటే, నువ్వు ప్రతిరోజు అద్దం దగ్గరికి ఎలాగైతే వెళ్తున్నావో, ప్రతిరోజు వాక్యం అనే అద్దం దగ్గరికి కూడా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలో జాగ్రత్తగా కొన్ని మాటలు మనం విందాం ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే మన ఆలోచన, మన కోరిక, మనకున్నవన్నీ కూడా ఏంటంటే పరలోకం చేరాలి. ఆ పరలోకం చేరడానికి ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలి అన్నది మనకి తెలియాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా, అందరం కూడా, నేను చస్తే పరలోకం వెళ్ళాలి. ఆ పరలోకం వెళ్ళాలి అని అంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలి? కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. రైతు అందరూ కూడా నేను చేస్తాను, చదివేస్తానండి. ప్రతి ఒక్కరు అపోస్తలుల పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన లెటర్ అండి. చాలా అద్భుతంగా ఉంటుందన్న మాట. 5వ అధ్యాయము ప్రారంభం వచ్చింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ప్రారంభం వచ్చింది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అర్పణగాను బలిగాను అర్పించుకోవడం కారణం ఏంటంటే నేను అని ప్రతి క్రైస్తవుడు కూడా ఇలిగెత్తి చాటి చెప్పాలి. ప్రతి క్రైస్తవుడు నోట రావాల్సిన మాట ఏంటనంటే, నా గురించి ఆయన ఏమైపోయాడు? బలైపోయాడు, అర్పణగా మారిపోయాడు. నా గురించి పరిమళ వాసనగా, కరుణశుద్ధమ పరిమళ వాసనగా. నిజంగానండి, ఈ మాటలు వింటే ప్రేమ దేవుని వారు చెబుతున్నారు, మీ గుండెలు బరువెక్కిపోతే జాగ్రత్తగా వింటే. ఈరోజు వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. విన్న మాటలు గ్రహించాలి. గ్రహించిన మాటల ప్రకారంగా నీ బ్రతుకులో చూపించాలి. వాక్యము చాలా బలమైనది ప్రేమ దేవుని వల్ల. అది చాలా శక్తివంతమైనది. అందుకే భక్తుడు అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యమే నా బాధలలో నెమ్మదినిస్తుందయ్యా, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది తండ్రి. ఈ వాక్యము ఉన్నతమైనది. కాబట్టి నీ వాక్యము నాకు వినబడినప్పుడు నీ వాక్యమును బట్టి నేను నా మనసును ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. నిజంగా మాటలన్నిటిని బట్టి ఆలోచిస్తేనని ఇక్కడనే మాటలు పట్టుకుంటే మీరు ఆలోచిస్తే మళ్ళీ ఒక్కసారి ప్రారంభించింది చదవండి ఒకసారి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోవాలంటే మనం ఎవరిని పోలి నడుచుకోవాలట? ప్రియమైన పిల్లలైతే ఎలా నడుచుకుంటారు?
దేవుడిని పోలి నడుచుకుంటారు. నెక్స్ట్, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను. కాబట్టి మీరు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఇక్కడ తెలియజేస్తున్నాడండి. అంటే చూడండి, ఇక్కడ వినబడే మాటలు విని వెళ్ళిపోవడానికి కాదు దేవుడు వినిపించేది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరైనా, యవ్వనస్తులైనా, నడి వయసు గల వారైనా, వృద్ధులైనా మీకు వాక్యం వినబడుతుందంటే అరే భలే వచ్చాను విన్నాళ్ళు వెళ్ళిపోయామంటే ఎందుకు ఉపయోగపడదు? ఈ సమయం అంతా వ్యర్థం. కాబట్టి ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నారో, నువ్వు ఒకవేళ క్రీస్తును కలిగి ఉంటే, నువ్వు ఒకవేళ చీకటిలోంచి వెలుగులోనికి వచ్చి ఉంటే, ఇంకా నువ్వు వెలుగై ఉంటే నువ్వు ఎలా ఉండాలో, నువ్వు వెలుగుగా ఉన్నావా చీకటిగా ఉన్నావా తేల్చి చెప్పేస్తాడండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు వినాలి. ఈరోజు మీకు అర్థమైపోవాలి, నేను చీకటా లేకపోతే వెలుగా. మీరు దేనికి ఓటేస్తారు? చీకటిగా ఉంటారు వెలుగుగా ఉంటారు? చెప్పండి. వెలుగుగానే ఉండాలి. ఇవి ఉన్నాయో చూడండి. మరి ఒకవేళ ఇవి ఉండకూడని ఉన్నాయనుకోండి, మనం ఏంటంటే చీకటి. దేవుడు ఏదైతే అది ఉండకూడదని అన్నాడు, ఇవి లేవనుకోండి, మనము వెలుగు. ఇంక వేరే ఏమీ లేదు. మీరు పీజీలు చదవక్కర్లేదు, ఏమి చదవక్కర్లేదు. వాక్యాన్ని మనసు పెట్టింటే వాక్యం మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కనుక ఆయన మీకు వాక్యాన్ని తేటపరుస్తాడు. ఓకేనా? రైట్. కింద 3వ చదువుదాం ఇప్పుడు. చూడండి, ఒక్కొక్కరు చూడండి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. ఈ జాగ్రత్తగా ఆలోచిస్తే, 1 జారత్వమైనను, 2 అపవిత్రతైనను, 3 లోభత్వమైనను. వాటి పేరైనా ఎత్తకూడదట, వాటి గురించి ఆలోచన కూడా చేయకూడదట. ఇవి పరిశుద్ధులకు తగినగా ఉండకుండా ఉంటే వాడు ఎవరట? పరిశుద్ధుడు. ఆ ఆలోచనలు ఉంటే ఎవరట? అపరిశుద్ధుడు. 2 ఉంటే ఇప్పుడు కూడా పరిశుద్ధుడు, అపరిశుద్ధుడు. ఎలా ఉన్నావు? ఏమండి దాని కింద ఉంటుంది చూడండి. ఇంకొకటి దాని కిందే చూడండి. వీళ్ళందరికి చాలా మందికి ఈ మాట మింగుడు పడదు. ఎందుకనంటే అక్కడ రాయబడే మాటను మీరు మనసు పెట్టి వింటే, ఒకవేళ ఏమైనా మనం పొరపాటుగా మాట్లాడుతున్నామేమో ఆ మాట తగ్గించుకోవాలనే ఆలోచన పడుతుంది. ప్రియ దేవుడు అన్నారా? చదవమ్మా. కృతజ్ఞత వచ్చినవే గాని ఉచ్చరింపవలను. అదే మాట్లాడాలట. తర్వాత కానీ మీరు బూతులైన పోకిరి మాటలైన సరసోక్తులైన ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఏం పలకాలట? కృతజ్ఞత వచ్చినవే గాని అదే పలకాలి. మీరు ఇంకేం పలకూడదట? బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. చూడండి, పరలోకం చేరాలంటే బాప్తిసం తీసుకుంటే సరిపోదు. మనం అనుకుంటాం రక్షణ తీసుకున్న తర్వాత నాకేమొచ్చేసింది? రక్షణ వచ్చేసింది. అంటే ఈ రక్షణకి ఎక్కడ తీసుకుపోద్దట? లేదు, అది నీకు ఒక టికెట్ మాత్రం. మీరు ఇప్పుడు ఏదో ఎలా అనుకున్నారు అనుకోండి, రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే టికెట్ తీసుకోవాలి. ఫ్లైట్ టికెట్ ఇదిగా పెట్టుకుని నేను హైదరాబాద్ వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళాలి? ఆ టైం ప్రకారం రాజమండ్రి వెళ్ళి ఫ్లైట్ ఎక్కితే అప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తారు. ఇప్పుడు మీరు రక్షణ అనేది ఒక టికెట్. ఇప్పుడు ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత నేను రెడీ వెళ్ళిపోతున్నానంటే కుదరదు. ప్రయాణంలో ఉన్నావు. ఈ ప్రయాణంలో చాలా చాలా నువ్వు ఏం చేయాలట? వదులుకోవాల్సి చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్
నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ దగ్గరికి నీ బంధువులు రాకపోవచ్చు సరిగా. నువ్వు రక్షణ పొందిన తర్వాత నేను ఎవరు సరిగా పట్టించుకోకపోవచ్చు. నువ్వు రక్షణ పొందిన తర్వాత నీకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఆటలు మనం దూరంగా ఉంటాగా. దీనికి విగ్రహారాధనకి దూరంగా ఉంటాయి కాబట్టి మనం ఎవరు పట్టించుకోరు, అంటే ఇష్టపడరు. కానీ అవన్నీ పక్కన పెడితే నువ్వు రక్షణ తీసుకుంటే నువ్వు వెలుగై ఉన్నట్టే. ఏంటంట? వెలుగై ఉన్నట్టే. ఇప్పుడు వెలుగై ఉన్న నీవు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఎందుకన్నట్టుగా ఆ అపవిత్రమైన పని మనం చేయకూడదు, బూతులు మనం మాట్లాడకూడదు, సరస్వతులు మనం మాట్లాడకూడదు, పోకిరి మాటలు మనం మాట్లాడకూడదు. అంటే మన నోటితో ఒకరిని తప్పుగా ఉచ్చరించకూడదు, అంటే తిట్టకూడదు. ఇంకా మీ బాగా అర్థమని చెప్తున్నా. ఏం చేయకూడదట? తిట్టకూడదు. ఈరోజు క్రైస్తవుడు కూడా ఏం చేస్తాడట? కోపం. అందుకంటాడు కోపపడకుడి, ఒక కోపపడిగా పాపము చేయకండి. అంటే ఇవన్నీ మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తాయన్నమాట. చాలా జాగ్రత్తగా అండి. కోపంలో మాటలు వస్తూ ఉంటాయండి, నేను దానికి ఒప్పుకుంటాను. అయితే అనే మాట ఏంటంటే, కోపంలో ఉన్నప్పుడు ఆ మాటలు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే, పశ్చాత్తాప పడితే దేవుడు క్షమిస్తాడండి. ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం. నిజమండి, గొప్ప వరం. ఎందుకంటే ఆనాడు ఆదాము తప్పు చేశాడు, పాపం చేశాడు. చేసిన ఆయన తన భార్య మీద గెంటకుండా దేవుడి మీదకే గెంటేశాడు. ఏమని? నువ్వు ఎందుకు తిన్నావయ్యా ఆదాము, నీకు చెప్పాను కదా అంటే, చెప్పు కానీ నువ్వు ఇచ్చావు కదా. ఎవరిని? సాటి అయినా సహాయాన్ని ఆమె ఇచ్చింది, నేను తిన్నాను. ఇందులో నా తప్పే ఉంది, ఆమె తప్పే ఉంది. నువ్వు ఇచ్చినందుకు నీది అంటే దేవుడి మీదకి ఏం గెట్టాడట? నింద. తర్వాత అవ్వమ్మ చేసింది. అంటే అందరూ, అందుకే యోబు గారు అంటారు, ఆదాము అవ్వలు పాపాన్ని కప్పుకున్నారు, అట్టిలా నేను కప్పుకుంటే నేను కూడా నాశనం అయిపోదురు అంటాడు ఆయన. అందుకని పాపాన్ని కప్పుకోవడానికి వీలేదు, ఒప్పుకుని విడిచిపెడతానికి సామెతల గ్రంథంలో మాట అంటాడు, అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దనుడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఆయన కనికరాన్ని పొందుకుంటాడు. కాబట్టి కోపపడినప్పుడు ఒక్కొక్కసారి మనం తప్పు చేస్తాం. అప్పుడు వెంటనే ఆయన సన్నిధికి వెళ్ళో, నీ గదిలోనికి వెళ్ళో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటే, మనం అనేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అనేది కుదరదు. దాన్ని ఇంకేం చేయాలట? విడిచిపెట్టేయాలి. ఈ మాటలని ఎందుకు అని అంటే, నేను బ్రతికినా మీరు బ్రతికినా ఆ పరలోకి వెళ్ళాలని, ఈ భూమి మీద చాలా వాటిని విడిచిపెట్టాం. లోక సుఖాలు చాలా ఉన్నాయి, వాటిని కూడా విడిచిపెట్టాం. లోకంలో ఆనందాలు చాలా ఉన్నాయి, అవి కూడా విడిచిపెట్టాం. ఎందుకంటే ఇదేది శాశ్వతం కాదయ్యా, నాకు శాశ్వతం ఉండేది పరలోకంలో ఉన్న ఆనందమే. ఆ ఆనందమే నాకు కావాలి అని చెప్పి భూమి మీద ఆనందాలు వదిలేసాం, సంతోషాలు వదిలేసాం, కష్టపడుతున్నాం. కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడుతున్నాం, కుటుంబాన్ని పరలోకం తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాం. ఈ కష్టపడేటప్పుడు చాలా శ్రమలు వస్తాయి, చాలా నిందలు వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి. ఆయన దీన్ని మీరు పట్టించుకోకండి. అవి వచ్చినప్పుడు మీరు ఆనందంగా ఎగిరి గంతులేయండి అన్నాడు దేవుడు. అలా మనం బ్రతికితే మనకి పరలోకం. ఇక్కడ చూసే మాటలు మీరు వింటే, ఈ మాటలు వింటే, ఇది ఇలా బ్రతికితే మీకు ఏముండదట? పరలోకం ఉండదు. ఒకసారి కింద ఉన్నట్టు మాటలు, వ్యభిచారి అయినను, గ్రహారాధికుడైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న యోగి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యములకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలుసు కదా. అంటే ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో. ఎవరైనా ఒకవేళ ఇలాంటి ఆలోచనలు ఉంటే వాటిని మీరు ఏం చేసేసుకోవాలట? చెరిపేయాలి. ఇంకా అవి ఉండకూడదు, అవి మనలో ఉండకూడదు. ఎందుకంటే నేను పరలోకం వెళ్ళాలి, పరలోక రాజ్యములో చోటు నేను
సంపాదించుకోవాలి. ఆ పరలోక రాజ్యానికి నేను హక్కుదారుని కావాలి అని అంటే నా దేవుడు నాతో చెప్పినట్టుగా నేను బ్రతకాలి. నా దేవుడు నాతో ఏదైతే చెప్పాడో నన్ను బ్రతుకులో చూపించాలి. అలా చూపించడానికి చాలా కష్టపడాలి. ప్రేమ దేవుని వల్ల చాలా కష్టపడాలి. ఆయన ప్రేమ కలిగి ఉండాలని కూడా మాట్లాడతాడండి. ఆయన ప్రేమను మనం కలిగి జీవించాలి. ఈరోజు మనం చేసుకుంటున్న ప్రతిదీ కూడా దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా, దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా, ఆ దేవుణ్ణి మన బ్రతుకులో చూపించే విధంగా మన బ్రతుకు ముందు కొనసాగాలి. ప్రేమ దేవుడు వల్ల ఈ బ్రతుకు నీకుండాలి, నాకుండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా పిల్లలారా జాగ్రత్త పడండి. హెచ్చరిక మాటలుగా దీన్ని తీసుకోండి, జాగ్రత్త పడండి. ఇంక ఎన్నాళ్ళు బ్రతుకుతాం మనం ఈ భూమి మీద అంటే నీకు తెలియదు, నాకు తెలియదు. మనకు కూడా చూడండి, మందు షాపుకి బిల్లు తెచ్చుకున్నప్పుడు చాలా మంది తెలివైన వారు, బాగా చదువుకున్న వాళ్ళు చూస్తారు అక్కడ ఇది ఎప్పటి వరకు పనిచేస్తుంది చూస్తారు కదా, ఎక్కడి వరకు ఎప్పటి వరకు పనిచేస్తుంది, ఎన్ని రోజులు ఉంటది, లేదా వాళ్ళు నిలవిచ్చేసారా ఏంటంటే విషయం చెప్పంటారా. వాటికి ఎప్పుడైతే తయారయ్యేటప్పుడు ఎప్పుడు తయారయ్యింది ఎప్పుడు పాడైపోతుందో రాసేస్తారో, నిన్ను నన్ను కూడా దేవుడు ఆ తల్లి గర్భములో నీ ముదిపే నీ పుట్టిక నీ యొక్క మరణము కూడా రాసేస్తాడు ప్రేమ దేవుడు వారు. కాబట్టి ఏదో ఒక రోజు మన మరణం అనేది తథ్యం రాదంటారా? యుగయుగములు ఉండిపోతారంటారా? లేదండి, మరణం అనేది తథ్యం. కాబట్టి ఆ మరణం వస్తుందని గ్రహించి మనం ఏం చేయాలంటే, ఏమో రేపేమో చచ్చిపోతాం అని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు జాగ్రత్తగా బ్రతకడం అనేది ప్రాముఖ్యం. ఇది తెలిస్తే చాలు క్రైస్తవుడు పరలోకం సాధించేస్తాడండి. ఇది గ్రహించి ఒకవేళ ఆ బ్రతకాలని నిర్ణయం తీసుకుంటే చాలు, ఏమొచ్చినట్టట పరలోకం వచ్చేసినట్టే. అలా ఎవరైనా బ్రతకగలమా? అలాంటి బ్రతుకు ఎవరైనా చేయగలరా? అదంటే ప్రేమ దేవుడు వల్లరా మనం చేయాలి. మనం చేయాలంటే గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఆసామాసి కాదండి. ఏదో ఆదివారం చర్చకు వెళ్ళిపోవడం కాదు ప్రేమ దేవుడు వల్ల, ఏదో ఫంక్షన్ పండగలకు వెళ్ళిపోవడం కాదు ప్రేమ దేవుడు వల్లరా. మనం నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, నిత్యము ఆయన సన్నిధిలో ఆయన సహవాసము చేయాలండి. అలా చెయ్యాలంటే మనకు బాగా కావాల్సిన చెప్పండి, ఆయనతో ప్రతిరోజు సహవాసం కావాలి ప్రేమ దేవుడు వల్ల. ఆయనతో ప్రతిరోజు సహవాసం చేస్తే, ఆయన వాక్యాన్ని ప్రతిరోజు వింటే నీ హృదయ ఆలోచనలు అన్నిటినీ ఏం చేస్తుందట? సెట్ చేస్తుందంటే సరిగా ఉండేలా చేస్తుంది. మానవులం కదండి, ఒక్కొక్కసారి మనకి ఆలోచన వస్తూ ఉంటాయి. ఒకరు అబద్ధం ఆడాలని ఉండొచ్చు, లేదా మోసం చేయాలని ఉండొచ్చు, లేకపోతే ఏదో దొంగతనం చేయాలని ఉండొచ్చు. అంటే మనిషిని కదా వచ్చేస్తుంది. కానీ వాక్యమే నీలో ఉంటే, వాక్యమే నీకు వినబడితే ఏం చేస్తావు? ఏం చేస్తుంది వాక్యం? ఏ వచనంతో చెప్పగలరు దాన్ని? ఏ వచనం చెప్పేదాన్ని మీరు గొప్పగా నిలబెట్టగలరా చెప్పండి? ఇబ్రీ పత్రిక 4:12 తీకండా చదవాలని చెప్తాను దాని గురించి మన వాళ్ళందరికీ. కానీ ఇస్తారే ఉంటారు. ఎందుకనగా ఇబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినది, అది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీలను, మూలుగులను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అది దేవుని వాక్యం. అది రెండంచులుగా ఖడ్గం కాదు ప్రేమ దేవుని వల్ల. ఖడ్గము కంటే వాడగలిగినది, పదునైనది. ఆ వాక్యం ఎప్పుడైతే నీలోనికి వెళ్ళిందో, నీలో ఉన్న ప్రతి ఆలోచన కూడా సెట్ చేస్తుంది, గొప్ప స్థితిలో నిలబెడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదండి దేవుని వాక్యం అంటే.
ఆ వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, ఆ వాక్యాన్ని మన బ్రతుకులో చూపించాలి, ఆ వాక్యాన్ని అనేక మందికి వెదజల్లాలి. వెలిగింపబడ్డావు, వెలిగింపబడిన దీపాన్ని నువ్వు. కాబట్టి ఆ వెలుగు అనేకులకి వెలుగు ఇవ్వాలి, అనేకుల్ని వెలిగించాలి. చీకటిలో అనేక మంది ఉన్నారు ప్రేమ దేవుని వల్ల. మరి వాళ్ళందరినీ వెలుగులోనికి తీసుకురావాలంటే చూడండి, కింద చదువుతాం, చదివే ఆ రోజు వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఏంటట? కాదు ముందు మాట ఏంటి? వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని ఏం చేయకూడదట? మోసపరచనీయకుడి అన్నాడు. అంటే మోసం చేస్తారా? మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసేవాడు ఏం చేస్తాడు? నమ్మితేనే కదా మోసం చేసేది. నమ్మకం చేస్తారా? నేను నమ్మే మోసపోయే చాలా వాటిల్లో నమ్మే. అక్కడ అంటారు అతను తప్పు అంటే కాదు, నాది తప్పు. ఎందుకు నమ్మడం? నాది తప్పు. అంటే నమ్మితే మోసం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం మాట చెప్పండి, వాడు మాటలకు మీరు మోసపోవద్దు. చాలా మంది వ్యర్థమైన మాటలు చెప్తారు. ఆ వ్యర్థమైన మాటలు నమ్మి నువ్వేమవద్దు, మోసపోవద్దు. నువ్వేం చేసినా పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, ఏం పర్లేదు, ప్రార్థన చేసుకోవడం సరిపోద్ది. తప్పు చేస్తే ప్రార్థన దేవుడు వినడండి, తెలుసా విషయం? పాపులు మనవి వాళ్ళకిచ్చిన. అదేంటండి మరి సొంకరి ప్రార్థన చేస్తే విన్నాడు కదండి? విన్నాడు. ఎదిగినాడు చెప్పంటారా? అతడు రొమ్ముని బాదుకుంటూ, తండ్రి కనులెత్తి నిన్ను చూడడానికి కూడా నాకు ఏం లేదు అంటే ఆటోమేటిక్ ఏమొచ్చేసింది? దానికి పశ్చాత్తాపం వచ్చిందండి, మారు మనసు వచ్చింది. అది అలాగని ప్రతి ఒక్కడు చేసేస్తూ దేవుడు వినడు. పాపులు మనవి నేను వినడు. ఒకవేళ వాడు ప్రార్థన చేస్తే వాడు ప్రార్థన వినపడకుండా మేఘాలు చేతి ఏం చేస్తాను? అడ్డేస్తా, నా చెవులు మూసేసుకుంటాడు లోకవాక్యాన్ని. కాబట్టి మనం దేవుని నమ్మామంటే మనలో ఉండవలసింది ఏం చెప్పడరా? నీతి, యథార్థత, న్యాయం. ఇక్కడ అదే అంటున్నాడు, వ్యర్థమైన మాటలు వ్యర్థమైన మాటలు ఎవడు నిన్ను మోసపరచును? మోసపరచును ఈకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధే లేని వారి మీద వచ్చిన కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. ఎవరితో పాలువారి ఉండకూడదట? మోసపరిచే వారితో, మోసం చేసే వారితో నీకేం ఉండకూడదట? అది బాగా ఉండకూడదు. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపులు వారికి నిలవక, అపహాస్యులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు. ఈ మాట వదిలేస్తాం. ఎవరితో తిరుగుతాం? దుష్టులతో తిరుగుతాం, పాపులతో తిరుగుతాం. అరే ఎందుకురా వాళ్ళతో తిరుగుతున్నాం అంటే మార్చేద్దామని. ఏంటి ఏం చేస్తాం వాళ్ళు? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఏం చేస్తున్నాడంటే ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. ఆయన బోధకుడు, ఆయన ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది. అంటే నష్టం కాదు, విషయం చెప్తున్నా. రెస్టారెంట్కి వెళ్తారండి. ఆయన తప్ప పక్కన ఎవరు ఉంటారు? కనవాళ్ళందరూ ఏమంటారు చెప్పంటారా? అంజులు ఉంటారు. ఇప్పుడు అంజులతో ఎక్కడికి వెళ్ళాలి? లెక్క అయితే అన్యులతో ఎక్కడికి వెళ్ళాలి? అన్యులతో వెళ్ళకూడదు, కానీ అన్యులు ఎక్కడ తీసుకురావాలి? మందిరాన్ని తీసుకురావాలి. కానీ ఆయన చేయడు. వాళ్ళతో కారు మీద వెళ్ళి, రాజనగర్ పెద్ద ఉంటది పట్లు, అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని అది కావాలి ఇది కావాలని చెప్పేసి తింటాడు. అంటే అది ఇప్పుడు అది దేవుడి పని చెప్పండి? అది దేవుడు ఇష్టపడతాడా? నువ్వు వెళ్ళి వాళ్ళతో చికెన్, మటన్, ఫలావు, రొయ్య అది ఇది తింటావు, కానీ వాళ్ళకి ఏం చెప్పట్లేదట. మరి ఇప్పుడు దేవుడు దానికి ఇష్టపడ అదే అన్నాడు ఇక్కడ, నువ్వు ఎవరితో తిరగకూడదు. కానీ నిజం చెప్పాలంటే మనోళ్ళ కంటే వాళ్ళ బెటర్ అనిపిస్తుంది అనుకునే వాటిలో.
దాంట్లో వాళ్ళే బెటర్ అనిపిస్తుందండి. వాళ్ళకి జాలి ఉంటుంది, మన వాళ్ళకు జాలి ఉండట్లేదు. వాళ్ళకి కొద్దిగా ప్రేమ ఉంటుంది. ప్రేమ ప్రేమ అని చెప్తుంది, నాకు ప్రేమే చూపించలేకపోతున్నారు కొంతమంది, అందరు కాదు కొంతమంది. కానీ అలా ఉంటే మనం క్రైస్తవులం కాదండి. ప్రేమ లేని వాడు నా వాడు కాదు. ఖచ్చితమైన మాట అది, ఖచ్చితమైన మాట. ఇక్కడ ఏ మాట అన్నాడంటే ప్రేమ దేవుని వల్లరా, మీరు చీకటి అయి ఉంటిరి. పూర్వమంది ఏమై ఉన్నమాట? చీకటి అయి ఉంటిరి. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పూర్వం ఏంటి మనం? చీకటి. నమ్ముతారా నమ్మరా? నమ్ముతాడు నమ్మరా? లేదని బాబు నీ చీకటి పెట్టి నేను పాప పెట్టి పుణ్యాత్ముంది నేను గొప్పవాడు అంటారా? చీకటి 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 అయి ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు ఏమై ఉన్నారట? వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన జాగ్రత్తగానండి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది మన జర్నీ. ఒకప్పుడు చీకటి, ఇప్పుడు వెలుగు కదా. ఇప్పుడు వెలుగు సంబంధుల యొక్క తీరు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యములు వాటిలో కనబడుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు వెలుగు సంబంధమైతే ఏమన్నారు మీరు? ఇప్పుడు మంచితనం నెక్స్ట్, నీతి నెక్స్ట్, సత్యములు. వాటిని ఏం చేయాలంట? మనలో కనబడాలండి. మరి వీడు గొప్పగా చెప్పేస్తున్నాడు. వీడు బతికేంటంటే చెప్పేంత వరకు వారి గురించి అడక్కో. ఎలా చెప్తున్నాడో విను, కానీ వాడి క్యారెక్టర్ గురించి నీకు. కానీ దేవుడేమన్నాడు? చెప్పేది ముందు ఎవరి బ్రతుకులో ఉండాలంట? చెప్పేవాడి బ్రతుకులో ఉండాలి. ఇప్పుడు చెప్పేవాడి బ్రతుకులో ఉందనుకోండి, వినేవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు అవును మేము కూడా పాటించాలి, మేము కూడా చేయాలి. ఇప్పుడు చెప్పేది ఒకటి, బ్రతుకోటి. అప్పుడు ఏమో చెప్పండి, మారతారా? ఎవరైనా మారతారు. ఎలాగంటే చెప్పేది ఒకటి చెప్తారు, చేసేది మరి ఎవరు చేస్తారంటే మమ్మల్ని చాలా మంది చేస్తారండి. కానీ ఎవరు రానివ్వరు మిమ్మల్ని. దేవుడు పరలోకానికి రానివ్వడు. మన గోల్ అది మర్చిపోకండి. ఏ వ్యక్తి మనం తీసుకెళ్ళి, చాలా మంది ఉన్నారు నా తోకట్టుకుంటే తీసుకుపోతాను పరలోకం అని. ఎవడు తోకపట్టుకుంటే ఎక్కడికి వెళ్ళలేరు మీరు. దేవుని వాక్యాన్ని పట్టుకుంటేనే వెళ్ళగలరు. ఆ వాక్యాన్ని బ్రతుకులో చూపిస్తేనే వెళ్ళగలరు. ఇది ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో మన జీవితము ఇంకా గొప్ప వెలుగుగా ఉంటదండి. ఎంత వెలుగు ఉంటుందంటే, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉంటుందో చెప్పండి? కాదు, అది అనేకులకి కనిపిస్తుంది కదా. అలాగే ఎత్తైన దీపస్తంభం మీద దీపాన్ని పెడితే ఆ దీపం అనేకులకి వెలుగునిస్తుంది. కాబట్టి మనం వెలిగింపబడ్డాం గట్ట, వెలుగై ఉన్నాం కనుక ఈ వెలుగు ఫలము ఏదనగా మంచితనము, రెండోది నీతి, మూడోది సత్యములు నీలో కనపడాలి. ఇక్కడ అడుగుతున్నాను నేను ప్రశ్న, మనలో ఇవేమైనా కనిపిస్తున్నాయా? పరలోకం వెళ్ళడానికి కావలసినవన్నీ ఇవన్నీ కూడానండి. ఒకసారి కోపడిపోతూ ఉంటారు కొన్ని విషయాలు. కోపడండి, పాపము చేయకండి. ఆ కోపము సూర్యుడు అస్తమించే లోపు ఏమైపోవాలి? నేను చెప్పిన మాట, బైబిల్ చెప్పిన మాట. ఇప్పుడు బైబిల్ మాట మనం వింటామండి, నచ్చితే వింటాం, నచ్చకపోతే నాది కాదు ఇది. ఎవరితో రాసుకున్నారండి. 900 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు. ఎవరికైనా 900 కోట్ల మంది ఉంటే ఎవరికి రాశాడు? కాదు, బైబిల్ మన కొరకే రాయబడి ఉంది. పూర్వముందు రాయబడినవన్నీ మన బుద్ధి కలగడానికి అన్నాడు. ఇప్పుడు మాటలన్నీ మనకి సమాధానం ఇవ్వడానికి, అంటే బుద్ధి కలగడానికి, మన పరలోకం తీసుకువెళ్ళడానికి. కాబట్టి ముగించుకుందాము. ఇక్కడ మీరు వెలుగు సంబంధులైతే మీలో వెలుగు ఫలాలు కనిపించాలి. ప్రేమ, జాలి చాలా ఉన్నాయండి. నీతి, సత్యము ఇది చెప్పాలంటే ఇంకా చాలా రోజులు ఉంటానే ఉంటాయి. ఎందుకంటే ఆయన ప్రేమతో గొప్పదండి.
ఇంకో మాట ఏమన్నాడు చూద్దాం కిందకి కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో. అవునండి, అసలు ఏం దొరికింది ఇప్పుడు చూడండి. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునిడి. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలంటే మనకు ఒక విషయం తెలియాలి. ఆ విషయం ఏంటంటే మన దేవునికి ఇష్టమైనది ఏంటో మనకు తెలియాలి. దేవునికి ఇష్టమైనది ఏంటి చెప్పండి? దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఒక మాట అంటాడు, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. ఒక్కసారి ఊహించుకుందాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ప్రారంభం వచ్చి నుంచి 1, 2, 3 వచ్చాడు అంటే ఎక్కువసేపు కాదు, జాగ్రత్త. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. అమ్మాయ పేజీ నెంబర్ చెప్తాను. 154 పేజీ నెంబర్ 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ప్రారంభం వచ్చిన. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే రోగెడు కంచెను గరగరలాడు తాళమునై ఉండును. ప్రేమ లేకపోతే నేను ఎంత గొప్ప ప్రవచనాలు పలికినా, ఎంత గొప్పగా భాషలు మాట్లాడినా, ఏం చేసేసినా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడునే. ఓకేనా? నెక్స్ట్ రెండోది చూడండి. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను మర్మములందియు జ్ఞానమంతయు ఎరిగిన వాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడు? దాని ముందు మాట మర్మములందియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. ఎరిగిన వాడనంటే నాకు బైబిల్ అంతా తెలిసిపోయిందండి. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ప్రతి వచనం పింటుకు నాకు తెలిసిపోయింది. ఎవరు మీకు వివరించగలను. కాబట్టి అన్ని చేయగలను, సాటి మనిషి ప్రేమించలేదు. ఈ దేవుడి దృష్టిలో గొప్ప మనుషుల దృష్టి అంటే ఎవడు బాగా చెప్తాడు గొప్పడు అంటారు అనుకోండి. మనుషులు సైకాలజీ వేరు. దేవుడు ఏమంటాడు? మరి బాగా చదివావు, బాగా చెప్పేస్తున్నావు, నీ బతికి ఎలా ఉంటే నాకంటే ఆయన సూపర్ అంటాడా? అందు నువ్వు ఎంతగా చెప్పు, ఎంత జ్ఞానవంతమైనది చెప్పు, అది నీ బ్రతుకులో లేకపోతే, ప్రేమ లేకపోతే అదంతా వ్యర్థమే. మరి చదువు ఇప్పుడు అది ప్రవచించు కృపావరములన్నీ మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడు అయినను కొండలను ప్రకటింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడివైనను ప్రేమ లేని వాడి నేను వ్యర్థుడు అని ఎవరంటున్నారండి? అలా అపోస్తుడైన పౌలే అని అంటున్నారండి. ఆయన ఎంత గొప్పడైనా ఆయన మాట ఏంటంటే నాకు ఎంత విశ్వాసం ఉన్నా, కొండలు పెగింపగలిగే ప్రార్థన నేను చేసినా, ప్రవచనాలు పలికినా, దేవదూతల భాషలు మాట్లాడినా, మర్మములు ఎన్నో చెప్పినా, జ్ఞానం అంతా నాకున్నా, ప్రేమ లేకపోతే నేను వ్యక్తుడినే. మాట రోజు మనం ఎందుకు చెప్పకపోతున్నాం అంటున్నాను. కోత తెలిస్తే చాలు, ఇంకా నాకంటే గొప్పడు లేడు, నాకంటే ఉన్నతమైన వాడు లేడు. ప్రేమ ఉండదు. ఏముంటాయి? గర్వం, విర్రవీగుతనం. ఇవన్నీ దేవుడు చెప్పేశాడు కదండి. యాకోబు 1:21 ఏమంటాడు? ఒకసారి ఇదేంటి ముగిచేస్తాడు వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక్కటే ఏమనుకోతుంది, ఒక్కటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20-23 వచ్చిన. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20-23 వచ్చిన వాక్యమును పిలువాడి ఉండి దాని ప్రకారము 20 నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత చూడండి, అందుచేత ఇది వాక్యం చెప్పేవాడు వినాలి, వినేవాడు బాగా వినాలి. అదవుతుందా? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నెక్స్ట్ అందుచేత సమస్త
కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించాలి. అంటే వాక్యం వినేటప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడైనా మళ్ళీ ఇవ్వకూడదట కల్మషం, విర్రవీగుతున్న దుష్టత్వం. ఈరోజు ప్రతి మనిషిలో ఏది ఏలుబడి అని చెప్పంటారా? విర్రవీగుతున్న దుష్టత్వం. నేను అనేసరికి అది వస్తుంది, మనము అనేసరికి అది ఉండదు. అందరినీ కలుపుకుని మాట్లాడేటప్పుడు అది ఉండదు. నేనే అంటే ఆటోమేటిక్ గా గర్వం. ఉజి అని అనుకున్నాడు, నేనే గొప్పోడిని, నా పేరు దేశాలు వ్యాపించేసింది అని. ఇంకా ఎవరో ఏడువేంటి దూపం, ఎవరు ఏడు దూపం అని చెప్పేసి దూపాన్ని పెట్టుకు పెట్టాడు ఎక్కడికి? పరిశుద్ధ స్థలంలోకి. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? బయటికి పో అని వాళ్ళతో మాట్లాడించాడు, వెళ్ళలేదు. వెంటనే ముఖం మీద నుదుటి మీద కుష్ఠరోగాన్ని పెట్టేశాడు. వినాలి, నేను అనే గర్వం ఎవరికి ఉండకూడదు. నువ్వు పరలోకం వెళ్ళాలని గోల్ లేకుంటే నువ్వు చాలా తగ్గించుకోవాలి. నేల మట్టుకు తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. నువ్వు మహాలోకానికి చేరాలంటే ఈ భూమి మీద తగ్గింపు జీవితం అనేది మనకి చాలా అవసరం. ఉన్నాడు యోసేపు తగ్గించుకున్నాడు, దాసుడిగా అమ్మబడ్డాడు, నమ్మకంగా పనిచేశాడు. నింద వేశారు, జైలు వేసేశారు, నమ్మకంగా పనిచేశాడు. దేవుడు తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తగ్గింపు జీవితం మనలో కూడా తగ్గింపు జీవితం ఉంటే మనం కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాం. దేవుని మాట ఇంకా బాగా చెప్పాలంటే పరలోకం వెళ్ళిపోతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం వెళ్ళవలసింది పరలోకం, మన గమ్యం పరలోకం, మనం వచ్చింది పరలోకం నుంచి. కాబట్టి ఆ పరలోకం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద చాలా కష్టపడాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఆ ప్రేమ నేను ఎక్కడ చేస్తుందట? పరలోకానికి చేస్తుంది. ఆ ప్రేమే వచ్చేసింది కిందకి. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ప్రేమ, ఆ ప్రేమే వచ్చేసింది. ఎందుకు? మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి. మరి అంత గొప్ప ప్రేమే వచ్చి మనం పరిశుద్ధులుగా చేసింది. మరి మనం పరిశుద్ధులుగా బ్రతకాలక్కర్లేదు చెప్పండి. మరి బ్రతకాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు ప్రార్థించాలి. ఇంకా గొప్ప విషయం చెప్తాను వినండి. మీరు ప్రతిరోజు మోకరించినప్పుడు మిమ్మల్ని ఎవరైతే నిందిస్తున్నారో, ఎవరైతే అవమానపరుస్తున్నారో, ఎవరైతే మీ మీదే ఏమంటారు అని కుట్రపడి కూర్చున్నారో వారి గురించి ముందు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మన దేవుడికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టమైన ప్రార్థన. అప్పుడండి అసలు చేసిన ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకుంటాం. ఇహలోకంలోనే ఆశీర్వాదం ఇస్తాడట, పరలోకంలో కూడా ఆశీర్వాదం ఇస్తాడు. అట్టి ఆశీర్వాదము ఈ రోజు ఇక్కడికి వచ్చింది మీ అందరికీ దేవుడు నిండుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు కూడా నువ్వు ఎలా బ్రతకాలో మాకు నేర్పించారు కదా. నిజమే నాయన, మా జీవితాల్లో ఒక్కొక్కసారి నాయన మేము తప్పిపోతూ ఉన్నామేమో, నీకు దూరం అయిపోతూ ఉన్నామేమో తండ్రి. అలా కాకుండా తండ్రి మాకు మేము సరి చేసుకో తండ్రి. నాయన నిన్ను గణపరిచే బిడ్డలుగా, నేను మహిమపరిచే బిడ్డలుగా, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే బిడ్డలుగా మేము ఉండడం అయితే మీరే సహాయం దయచి. ఇదిగో నన్ను బిడ్డలు నాయన పిలవగానే తండ్రి నాయన, ఇదిగో నన్ను, నా కుటుంబాన్ని మిమ్మల్ని ప్రేమించి ఇక్కడికి వచ్చిన బిడ్డ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తాను. అందరికి ఆరోగ్యం ఇవ్వండి, బలములు ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ఆయన ఈ యొక్క చల్లి కూడా లెక్క చేసుకున్నారు మీ బిడ్డలు ఎంతగానో తండ్రి ఇక్కడికి వచ్చి ఉన్నారు తండ్రి. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు తండ్రి. అందరినీ జ్ఞాపకం చేసుకుని, అందరికి ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తినిచ్చి మీరు ముందుకి నడిపించు, ఉపకారం జరిపించు. అలాగే నాయన తర్వాత జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీ తోడుగా ఉండండి. అందరికీ మీరే ముందు
ఈ వెలుగులు తండ్రి నాయన ప్రచురింపచేయండి తండ్రి. అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుకోండి. మా కొరకు త్వరలో రానివ్వండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.